హాయ్, నా పేరు జ్యోతి రాజీ. ఐఎమ్ ఒలింపియన్ అండ్ అర్జున అవార్డు. రీసెంట్ గా నేను ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. మహారాష్ట్రలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఫెడరేషన్ వాళ్ళు ఈ రోజు నన్ను పిలిచి అప్పల్ నాయుడు సార్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం అనేది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాలాంటి స్పోర్ట్స్ అమ్మాయిల్ని సత్కరించడం వల్ల ఇంకో ఎంతో మంది ముందుకు వచ్చి అండ్ ఎన్నో విధాలుగా ముందుకెళ్ళగలుగుతారు అండ్ ఇంకా ఎన్ని మెడల్స్ సాధించగలుగుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నేను రేపు వస్తున్నామ్మా, మన బొంబాయిలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మీకు సన్మానం ఉంది. రేపు వస్తున్నామ్మా, ఆల్రెడీ వాళ్ళు కాంటాక్ట్. మన ఉత్తరాంధ్ర బిడ్డ అథ్లెటిక్స్ క్రీడాకారిణి జ్యోతి ఎర్రజ్ని ఈరోజు బొంబాయిలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది. ఈరోజు ఆ క్రీడాకారిణి చాలా ఆనందంతో కొన్ని విషయాలు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులందరూ కూడా కలిసి 5,55,000 పైబడి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే రేపు కూడా ఇంజనీరింగ్ కళాశాల ఉంది, 10,000 విద్యార్థులతో ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నారు. అందులో కూడా జ్యోతిని ఇన్వైట్ చేశారు. అక్కడ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా విదేశాల పర్యటనలో ఉండడంతో ఒక 2 days ఆమెను పిలిపించి మాట్లాడుతారని విషయం తెలిసింది. యువకులకు కూడా స్ఫూర్తినిచ్చిన జ్యోతిని మనమందరం కూడా ప్రోత్సహించాలి. జ్యోతిని చూసి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాలి. యువకులు అన్ని రంగాల్లో కూడా ముందుండాలి. తెలుగు బిడ్డ ఈరోజు ప్రపంచాన్ని పరిచయం చేసింది. అదే సమయంలో భారతదేశంలో కూడా ఒక పౌరాలుగా చాలా అద్భుతంగా రాణించింది. ప్రతి ఒక్కరు కూడా తనను సపోర్ట్ చేసి గౌరవించినందుకు మన తెలుగు వారి తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని స్పందించిన తర్వాత ఆమెతో నేరుగా మాట్లాడిన తర్వాత విషయం తెలిసి ఈ ప్రయత్నం చేశాను. చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే మీరు కూడా మీ ప్రాంతాల్లో ఎవరున్నా సరే ఇట్లా స్పందించమని నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్.